హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఒక క్రైమ్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. అది ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్రైమ్. నెల క్రితం జరిగిన ఒక యాక్సిడెంట్ కాదు. ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్కి గురై చనిపోలేదు, వాళ్ళు హత్య చేయబడ్డారు అని చెప్పేసి తాజాగా పోలీసులు తేల్చారనమాట. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎంత షార్ప్గా వ్యవహరించారు, ఒక సినిమా లెవెల్లో ట్విస్టులు ఎలా బయటకు వచ్చాయి అనేది మనం ఈ ఇన్వెస్టిగేషన్లో చూద్దాం. అంటే ఇన్వెస్టిగేషన్ చేసింది వాళ్ళు, చెప్పుకునేది మనం. ఈ క్రైమ్ విషయంలో ఇది ఒక నెల క్రితం జరిగింది. ఈ ప్రవీణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఈయన డాక్టర్ అనమాట, ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్. సో ఈయన ఒక ఊర్లో ఆయన ఒక హాస్పిటల్లో ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయన భార్య కుమారి, అలాగే వాళ్ళకి 2 పిల్లలు. సో ఈ పిల్లలతోటి ఆయన భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. అన్ని విషయాల్లో సపోర్ట్ ఉంటుంది వాళ్ళు భార్యకి కానీ భర్తకి కానీ. చాలా అన్యోన్యమైన దాంపత్యం అనమాట. ఇద్దరు కూడా ఆడపిల్లలు, చాలా చిన్న పిల్లలు, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి అంతే. సో ఇంత బాగా ఉన్న ఈ కుటుంబం సడన్గా ఒకరోజు ఒక కార్ యాక్సిడెంట్కి గురయ్యి అందులో 3 చనిపోయారు. సో ఆ 3 భార్య, అలాగే 2 పిల్లలు కూడా. సో ఈయన మాత్రం కొన్ని స్వల్ప గాయాలతోటి ఆయన బయటపడ్డాడు. సో బయటపడిన తర్వాత హాస్పిటల్లో ఉన్నాడు. పోస్ట్ ట్రోమా ఉంటుంది కదా, ఆఫ్టర్ యాక్సిడెంట్. సో దాని నుంచి బయటపడడానికి కొంత టైం పట్టింది. సో ఈ టైం గ్యాప్లో పోలీసులు ఇప్పుడు ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలంటే ముందు అది యాక్సిడెంట్ కాదన్న డౌట్ రావాలి కదా. వాళ్ళకు డౌట్ వస్తే తప్ప అసలు ఇదేంటనేది తేల్చరు కదా. సో ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత చూస్తే ఆయన వైఫ్ కుమారి కానీ, అలాగే పిల్లలు కానీ, వీళ్ళ బాడీస్ మీద ఎటువంటి దెబ్బ కానీ చిన్న క్రాక్ కానీ లేదు. సో ఏమీ లేకుండా వాళ్ళకి ఎలా చచ్చిపోతారు? అంత పెద్ద కార్ యాక్సిడెంట్, ఒక కారు చెట్టును ఢీకొంది. సో ఢీకొన్నప్పుడు డ్యామేజ్ అవుతుంది కదా. సో చనిపోవాలంటే వాళ్ళకి ఆ బ్లడ్ స్ప్లిట్ అవ్వడమా, లేదా తల దెబ్బ తగలడమా, ఏదో ఒక గట్టి దెబ్బ తగిలితేనే వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది కదా, పిల్లలైనా సరే. సో ఎలా చనిపోయింది, ఎలా జరిగింది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి పేరెంట్స్కి డౌట్ వచ్చింది. డౌట్ రావడంతో ఇక వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మా అల్లుడి మీదే మాకు డౌట్గా ఉంది అన్నారనమాట. ఇది ఇక్కడ ఇంకో ట్విస్ట్. మరి వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ వాళ్ళు బయటకు చెప్పలేదు. కానీ మా అల్లుడి మీదే డౌట్గా ఉంది అని వాళ్ళు అనేసరికి పోలీసులు కూడా ఇక ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ మొదలైంది. మొదలైన తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేశారంటే మొత్తం ఆ కారు యాక్సిడెంట్ అయిన లొకేషన్కి వెళ్ళారు. మొత్తం అక్కడ ఇన్వెస్టిగేట్ చేశారు, చూశారు. మొత్తం ప్రతి విషయాన్ని కూడా ఛేదించడానికి ప్రయత్నించారు. అక్కడ ఒక క్లూ కూడా, కనీసం ఒక ఫోరెన్సిక్ సంబంధించిన ఒక క్లూ కూడా దొరకలేదు. ఈ మర్డర్కి సంబంధించి ఏదైనా చిన్నది దొరికినా పట్టుకునే వాళ్ళేమో, కానీ ఏమీ దొరకలేదు. దాంతో దీన్ని ఎలా ఛేదించాలో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. సో ఈ టైంలో ఇక అనుకోకుండా వాళ్ళకి ఒక కారులోనే ఒక చిన్న సిరంజి దొరికింది. ఆ సిరంజి చాలా చిన్నదనమాట. ఆ సిరంజి వాళ్ళు పట్టించుకున్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఒక సిరంజి, చిన్న సిరంజి, దాంట్లో ఏముంటుంది అనే క్వశ్చన్ వస్తుంది కదా. కానీ పోలీసులు ఆ సిరంజిని తీసుకొని వెళ్ళి దాన్ని ఫోరెన్సిక్ ఇచ్చారనమాట. సో ఫోరెన్సిక్ రిపోర్ట్లో అది తేలింది ఏంటంటే ఆ సిరంజిలో అనస్థీషియా ఉంది అని. అనస్థీషియా దేనికి వాడతారు? ఏదైనా ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు డాక్టర్స్ అనస్థీషియా ఇస్తారు. సో ఆ వ్యక్తి స్పృహ కోల్పోవడము, తర్వాత ఆపరేషన్ తర్వాత తేరుకోవడం జరుగుతుంది. ఒక్కోసారి ఏదైనా పార్ట్కి మాత్రమే అనస్థీషియా ఇస్తారు. ఆ పార్ట్ పాక్షికంగా పనిచేయకుండా ఉంటుంది అనమాట, అంటే స్పర్శ తెలియకుండా ఉంటుంది. సో ఈ విధంగా అనస్థీషియా వాడతారు. అయితే ఈ అనస్థీషియా అనేది వాళ్ళకి ఏమైనా ఇచ్చారా అనే డౌట్ తోటి పోలీసులు పోస్ట్మార్టం చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఈ అనస్థీషియాని అధిక డోసులో ఆ భార్యకి పిల్లలకి ఈయన ఇచ్చాడు అని చెప్పేసి. ఒక్కసారిగా పోలీసులు షాక్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేదు, ఏ గందరగోళం లేదు, ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. సో ఇంత అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలు ఎందుకు, ఏ విషయంలో వీళ్ళకి తేడా వచ్చి ఆయన వాళ్ళని చంపాడు అనే డౌట్ వచ్చింది. అయితే ఈయనే చేశాడా అనే క్వశ్చన్ కూడా ఉంది. సో దానికి కూడా సమాధానం వస్తుంది. లేక ఆమె తీసుకున్నారా అనే క్వశ్చన్ కూడా ఉందన్నమాట. సో ఈ 2 క్వశ్చన్లకి సమాధానం ఏంటంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇప్పుడు ఒకవేళ తల్లి తనకు తానే చేసుకుంటే పిల్లల్ని చంపుకొని మరి చస్తుందా అనేది మరో ప్రశ్న. పోనీ ఈ ప్రవీణే చేశాడు అనుకుంటే ఈయనైనా తన సొంత బిడ్డల్ని, 2 పిల్లల్ని తనే అల్లారముద్దుగా పెంచుకునే బిడ్డల్ని ఇంజెక్షన్ ఇచ్చి చంపుతాడా? ఇట్లా ప్రశ్నలు ఉన్నాయన్నమాట పోలీసులకు. లేక వేరే ఎవరన్నా చేశారా అనే ప్రశ్న ఉంది. ఎందుకంటే కార్ యాక్సిడెంట్ కూడా ఆయనకు కూడా దెబ్బలు తగులున్నాయి. సో ఈ యాక్సిడెంట్ కూడా ప్లాన్డ్గా ఎవరన్నా చేశారా? ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్కి సమాధానం వెతికే క్రమంలో పోలీసులు మొదటగా చేసింది ఏంటంటే ఆయన సెర్చ్, ఏదైతే గూగుల్ సెర్చ్ ఉంటుందో ఆ సెర్చ్ హిస్టరీ మొత్తాన్ని చూశారనమాట. చూస్తే వాళ్ళకు సమాధానం దొరికింది. ఏంటంటే అనస్థీషియా ఎంత డోసులో ఇస్తే మనుషులు చనిపోతారు, అనస్థీషియా కెపాసిటీ ఏంటి అని చెప్పేసి గూగుల్లో బాగా సెర్చ్ చేసినట్టుగా తెలిసింది. క్లారిటీ వచ్చేసింది పోలీసులకి. ఎందుకంటే అనస్థీషియా ఇంజెక్షన్, ఆయన డాక్టర్, సో ఇంజెక్షన్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్నాడు. రెండోది అనస్థీషియా అంటే చాలా కీన్ పాయింట్స్ మీదనే ఇవ్వాలి. సో అలాంటి పాయింట్స్ కూడా తెలిసిన వ్యక్తి. సో ఈయనే ఇచ్చుంటాడు అనేది ఒక క్లారిఫికేషన్. అయితే ఆయన సెర్చ్ హిస్టరీలో మొత్తం కూడా ఆ అనస్థీషియా సంబంధించి ఆయన పరిశోధించింది అదంతా కూడా ఉంది. సో దీన్ని బట్టి ఈయనే సెర్చ్ చేశాడు. సో ఈయనే చేశాడు, ఆమె భర్తే చేశాడు అనేది కొంత క్లారిఫికేషన్ అయిందనమాట. సో ఇది అయిన తర్వాత పిల్లల్ని ఎందుకు చంపుకున్నాడు,
ఇది మొదటి ప్రశ్న. సో, దీని వెనకాల స్టోరీ ఏంటని తవ్వి చూస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్‌కి ఈయనకి ఆల్రెడీ తన హాస్పిటల్‌లో వేరే ఒక మహిళతోటి ఎఫ్ఐఆర్ ఉంది. సో, ఆ ఎఫ్ఐఆర్ వల్ల వాళ్ళిద్దరూ కొంతకాలంగా వాళ్ళిద్దరి ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంది. ఈ విషయంలో భార్యతోటి ఏదో గొడవ జరిగింది. సో, ఆ గొడవ నుంచి కూడా వాళ్ళిద్దరు కొంత ఎడమొహం పెడమొహంగా ఉన్నారు అనేది వాళ్ళు తేల్చిన విషయం అనమాట. అయితే సరే ఆమెను కాస్త కూల్ చేయడం కోసం వాళ్ళ ఊరికి తీసుకెళ్దామనో ఏదో ఆలోచించి మొత్తానికి ఆమెను కారులో తీసుకొని వెళ్ళాలి అనుకున్నాడు. సో, అలా వెళ్ళే క్రమంలో అది కూల్ చేయడానికి తీసుకెళ్ళింది కాదు, ఏకంగా కప్పెట్టడానికి తీసుకెళ్ళింది అని చెప్పి మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది ఆమెను మర్డర్ చేయడంతోటి. సో, ఇట్లా ఒక భార్యని కేవలం ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఒక భార్యని అంతం చేశాడు. అలాగే ముక్కుపచ్చలారని తన ఇద్దరు పిల్లల్ని అంతం చేశాడు అంటే ఇది షాకింగ్‌గా ఉంది పోలీసులకి. వీళ్ళు షాక్ అయ్యే విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ ఓకే, ఇది బాగానే ఉంది. మరి ఆ పిల్లల్ని చంపడానికి కారణం ఏంటి? ఒకవేళ ఆ మహిళతోటి ఆయన కలిసి సహజీవనం చేయడానికా లేదా పెళ్లి చేసుకోవడానికా ఆయన దానికి అడ్డొచ్చారని పిల్లల్ని చంపాడా అనేది మొదటి ప్రశ్న. సో, ఇంతకంటే పెద్ద సమాధానం ఏమి ఉండదనుకోండి దీంట్లో. ఎందుకంటే ఎఫ్ఐఆర్‌లో చివరికి జరిగేది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఉండటం కోసం వీళ్ళని చంపడమా, లేదా ఈ ఎఫ్ఐఆర్‌లో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎలాగో అదొక ఇల్లీగల్ రిలేషన్ లాంటిది అని వాళ్ళు, సో, ఈ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వ్యక్తులు వాళ్ళ రిలేషన్ ఏదైతే ఉందో దానికి అడ్డం వచ్చే వ్యక్తుల్ని చంపేయాలనుకున్నారా అనేది ఇప్పుడు ఉన్న ప్రశ్న అనమాట. సో, ఆ స్త్రీ ఎవరు, ఆ మహిళ ఆయనతోటి ఎఫ్ఐఆర్‌లో ఉన్న ఆమె అని పోలీసులు ఇప్పుడు ఆమెను కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కేసు అయితే చాలా అద్భుతంగా డీల్ చేశారని చెప్పాలి. కేవలం ఒక చిన్న సిరంజి తోటి మొత్తం విషయాన్ని రాబట్టారు. సో, వీళ్ళకి శిక్ష పడితే మంచిది. ఎందుకంటే ఈ చిన్న పిల్లల్ని కూడా ఆయన చంపేశాడు. సో, ఇంత దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న డాక్టర్ ప్రజల్ని కాపాడే వృత్తిలో ఉన్నాడు. మళ్ళీ ఈయన ప్రజలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తాడో, ఏమి ఆయన వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తాడో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. చాలా ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చినట్టుగా కనబడుతుంది. సో, ఇలాంటి వ్యక్తి ఇలాంటి ఆలోచనలతోటి ఎందుకు తన బంగారం లాంటి కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు? సో, మీరు కూడా సొసైటీ ఆలోచించాలి.